నష్టము జరగటం అయితేనేమి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాతావరణ శాఖ నుంచి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా రఘువీరారెడ్డి గారు మాట్లాడారు, లేకపోతే తుఫాను తీరం దాటిన తర్వాత వర్షాలు కురుస్తాయి అన్న దానిపైన తను అనలైజ్ చేయలేకపోయారు. ఇవన్నిటినీ కూడా ముందస్తు చూపుతో తను ఆలోచన చేసుకోకుండా తను మాట్లాడిన తర్వాత ఏదైతే తను స్టేట్మెంట్ ఇచ్చారో మన రాష్ట్రానికి ముప్పు తప్పినట్లే అన్న ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ తీసుకొని తను మాట్లాడారో తన వివరణ ఇవ్వాలి. తను తుఫాను వెళ్ళిపోయిన తర్వాత అటు గోదావరి జిల్లాలో అయితేనేమి, ఇటు కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అనేక విధాల రైతులు ఎన్ని విధాలు నష్టపోవాలో అన్ని విధాలు నష్టపోయారు. వాళ్ళు ముందే ఎన్నో అప్పులతో అష్ట కష్టాలు పడుతూ వేసినటువంటి పంటను తమ కళ్ళ ముందర టోటల్ గా చేతికొచ్చే టైంలో మునిగిపోతున్న సంఘటనలపైన సరైనటువంటి హామీ ప్రజలకు ఇవ్వకపోవటం అనేది చాలా దారుణం. ఈరోజు ఒకనొక మనిషి మాట్లాడుతున్నారు, కేంద్ర బృందం వారిని అడుగుతాం రమ్మని చెప్పి అది వెరీ పాత చింతకాయ పచ్చలాగా తయారైపోయింది. కారణం ఏంటంటే జల్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వకపోవటం చాలా దారుణం. అప్పుడు జరిగిన వాటి మీద లెక్కాచారాలను ఇంకా ఇప్పుడు ఎస్టిమేషన్స్ తయారు చేస్తుంటారు వీళ్ళు. ఈ తుఫాను బాధితులకు వెంటనే రిలీఫ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ కెలామిటీస్ ఏవైతే జరుగుతుంటాయో, ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంవత్సరానికి ఇంత అనేది డైరెక్ట్ గా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి ఆ నిధులను వాడుకొని వెంటనే రిలీఫ్ ఇచ్చే విధంగా, అంటే మరణించిన వాళ్ళకి ఇంత పరిహారం ఇస్తాము అని చెప్పడం సంతోషమే. వాటితో పాటు ఏదైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకందరికీ కూడా వెంటనే ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత చేస్తామన్న మాట కాకుండా ఇప్పుడు ఇవాళ రేపు కేంద్ర బృందం వాళ్ళు ఎందుకు వస్తారు అంటే అది జాతీయ విపత్తు కింద జరిగిన మాట జరిగినప్పుడైతే కేంద్ర బృందం వాళ్ళు వస్తారు. కేంద్ర బృందం వాళ్ళు వచ్చి జాతీయ విపత్తుగా గుర్తిస్తే సంతోషమే, కానీ వాళ్ళు వస్తారు తర్వాత మేము నష్టపరిహారం ఇస్తాము అన్న మాట కాకుండా ఈ వైఫల్యము చెందినాము, ఈ సరైనటువంటి చర్యలు తీసుకోకపోయినాము అన్న మాటను అంగీకరించి రైతులకు నష్టపోయిన వారికి వెంటనే రిలీఫ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు పెళ్లిపైన ఉన్న శ్రద్ధ, లేకపోతే ఢిల్లీలో జరుగు ర్యాలీలపైన ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపైన వీళ్ళకు ఉండదు అని కూడా మనం ఇక్కడ గమనించాలి. అటు కేరళ రాష్ట్రం వారైతేనేమి, ఇంకొక రెండు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, మాకు రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు బాగలేవు, ఇక్కడ మేము యాక్ట్ చేయాలన్న విధంతో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు వెళ్ళలేదు. ఇక్కడ వీళ్ళైతే పోటీలు పడి అక్కడికి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మర్చిపోయి అక్కడ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క థింగ్స్ అంటే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందో లేకపోతే బల ప్రదర్శన చేసుకోవటమో వీటిపైన వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు తప్పితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వీళ్ళు దృష్టి పెట్టకపోవటం వల్ల కూడా చాలా తీవ్రంగా ప్రజలు నష్టపోయారన్న మాట ఇక్కడ మనం గమనించాలి. ఢిల్లీ పైన ఉన్న శ్రద్ధ వీళ్లకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన లేకపోవటము చాలా దారుణమని కూడా మేము మా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వాటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ రాజకీయం చేయటము తనకు అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వరద పర్యటనకు వెళ్లారు. ఆ వరదలలో ప్రజలు నష్టపోతున్న దానిపైన తను ఆలోచన చేయకుండా ఆ వరదలలో కూడా తను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నట్టుగా నాకు ఓటేయండి అని ప్రచారం చేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. తను 9 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులలో ఏ విధంగా సహాయం వరద బాధితులకు కానీ అటు వరదలతో నష్టపోయినటువంటి ప్రజలకు సాయం చేయకుండా పోవడం, తనకు ఇప్పుడు పోయి కొత్తగా ఏదో చేస్తానని డిమాండ్ చేయడం కూడా అక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తను కూడా దాన్ని గమనించుకోవాలి. ఎంతసేపు తన 9 సంవత్సరాలు ఉన్న పాలనలో ప్రజలకు ఏం చేశారన్న దానిపైన తను క్వశ్చన్ చేసుకోలేక, తన యొక్క చేసింది ఏది ప్రజలకు చెప్పుకోలేక తను సతమతం అవుతున్నట్టుగా మాకు కనిపిస్తున్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోన్స్ మాఫీ గురించి మాట్లాడుతుంటారు. తన 9 సంవత్సరాల పాలనలో లోన్లు మాఫీ చేయాలా అన్న ఆలోచన తనకు రాలేదు. రైతులు తిరిగి